హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటాను. ఈరోజు నేను సకినాలు చేయబోతున్నానండి. కేజీ బియ్యం, మన రేషన్ బియ్యము రాత్రి నానబెట్టేసానండి. నానబెట్టేసేసి గాలికి చేసేసి మీ గిన్నె పట్టించేసి తీసుకొచ్చేసానండి. ఇంత మెత్తగా పట్టాడు చూడండి, చాలా బాగుంది. మెత్తగా పట్టాడు సన్నగా. నెక్స్ట్ అలాగే నేను 100 గ్రాములు నువ్వులు తీసుకున్నానండి. 100 గ్రాములు గుల్ల శనగపప్పు తీసుకున్నా. ఒక 100 గ్రాములు వచ్చి మన మినపప్పుని సిమ్లో పెట్టి మొత్తం దూరగా వేయించేసుకున్నాండి. అలాగే 50 గ్రాముల బటర్ తీసుకున్నాను. సరిపోయినంత ఉప్పు కావాలి, మనకి ఎంత కావాలంటే ఉప్పు వేసుకోవాలండి. అందుకని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కలిపేటప్పుడు మీకు చూపిస్తాను ఇంకేమేమి వేయాలో. ఉప్పు దూరగా వేయించి పెట్టుకున్నా కదండి, ఇది మిక్సీ పట్టేస్తున్నా. బియ్యం పిండి చల్లించి రెడీ పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ఇందులో ఈ పుట్నాల పప్పు కూడా ఉందిగా, మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇది కూడా జల్లించేసుకుందాము. అలాగే నేను మినపప్పు కూడా వేయించి పెట్టుకున్నా కదండి, మిక్సీ పట్టేసుకున్నా. అది కూడా వేసి జల్లించేస్తున్నా. ఒక్కసారి అయిపోతుంది రెండు కూడా. ఇప్పుడు ఇందులో వాము కూడా ఒక టేబుల్ స్పూన్ అంత వాముని తీసుకున్నా. చేతిలో వేసుకొని ఇట్లా బాగా నలపాలండి. పౌడర్ వేయద్దు, పౌడర్ వేస్తే కొంచెం చేదులా ఉంటుంది. జస్ట్ దీని సువాసన కోసమని ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేయాలి. ఇలా వేసుకొని ఇదంతా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో నువ్వులు కూడా వేస్తున్నా అండి. కేజీకి 120 గ్రాములు అట్లా పావు కిలోకి తక్కువ తీసుకున్నానండి. 120 గ్రాములు తీసుకున్నా. ఉప్పు కూడా సరిపోయిందంటే ముందు చూసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లంత ఉప్పు పడుతున్నది. నేను 1.5 వేసాను. చూసి సరిపోకుండా మళ్ళీ వేసుకుందాం. ముందు ఇవన్నీ బాగా ఇట్లా కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పిండిని అంతా వేసి కలిపేసాం కదా, ఒకసారి పిండి చేతిలో వేసుకొని చూసుకోండి. ఉప్పు కొంచెం లైట్ ఉప్పు తగలాలి నోటికి. సరిపోయిందండి. కొంచెం వేసుకుంటామండి, మాకు కొద్దిగా ఇది చప్పగా తినలేము. ఇక చూసారండి, ఇలా పోసుకొని కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసేయద్దు. ముందు కొన్ని పోసుకుంటూ రావాలి. మన చపాతీ పిండి కలుపుతాం కదా, ఆ టైప్లో కలపాలి. ఇలా బాగా ఇక చూసారా, ఇలా రావాలండి. చేయి నొప్పి వస్తుందండి. సకినాలు ఏం సకినాలో కానీ అబ్బో భుజ నొప్పి కలపలేక. ఇగో చూసారా, ఇలా వస్తుందండి. ఇగో ఇలా కలుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేద్దామండి. ఒక 15 నిమిషాలు ఇలా వదిలేద్దాం దీన్ని. ఈ లోపల మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా మనము. నేను ఇప్పుడు ఇలా కొద్దిగా పిండి, మొత్తం పిండిలో కొంచెం పిండి తెచ్చుకున్నానండి. ఇలా తడిచే చేసుకొని మళ్ళీ కొంచెం నీళ్ళు చల్లుకొని, నాకు అట్లా పోయడం రాదు కదండి, సకినాలు మొదటిసారి కదా. అందుకనే ఏం చేస్తున్నానంటే ఇలాగా తీసుకొని ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇగో ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా సకినాలు మొత్తం అన్నీ నొక్కేసుకున్నామండి. సకినాలు పోసేసుకున్నాము. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టేసి వద్దాము. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టేసుకున్నానండి. నేను 1.5 లీటర్ ఆయిల్ పోసాను. అది వేడెక్కుతుంది. వేడెక్కాక చూద్దాము. ఈ లోపల ఇప్పుడు ఈ సకినాలు ఎండినవేవో పచ్చివేవో చూసుకోవాలండి. ఇలా అన్నీ మిక్స్ అయిపోతాయి కదా, అందుకనే కొంచెం చేయి పెట్టుకొని చూసుకోవాలి. ఇలా చేయి పెడితే తడి తగలకుండా ఉంటే ఎండిపోయినట్టు ఉన్నది. ఇదిగోనండి వచ్చింది, చూసారా?
ఇగో ఇలా ఇలా తీసి ఇలా పేపర్లో వేసేసుకోవాలి. ఇదిగో ఇదిగో ఇలా ఇలా అండి. అలాగా నూనె ఆయిందో లేదో చూసుకుందామండి. చిన్నది ముక్కేస్తున్నా నేను. ప్యాకి తేలిందండి. ప్యాకి తేలిందంటే నూనె కాగిందని అర్థం అండి. మంట మీడియంలో పెట్టుకుందామండి. ఇంకా మొత్తం అన్నీ ఇలాగే కాల్చుకోవాలండి. మీరు చూసారా, ఈ కలర్ వచ్చాయి. ఈ కలర్ రావాలండి. ఇగో